వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ. ఇది నా స్టైల్ ఆఫ్ మటన్ కర్రీ. మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్లీ. చూడండి, ట్రై చేయండి. ఓకేనా? ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మటన్ వాష్ చేసుకోవాలి. మటన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకొని నేను కుక్కర్లో వండుదాం అనుకుంటున్నా. అందుకని కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు వేసి అల్లం వెల్లుల్లిగడ్డ వేసి ఫ్రై చేసిన. అది చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. అట్లా రావాలన్నమాట. అట్లా వచ్చినాక మనం వాష్ చేసుకున్న మటన్ తీసుకొని దాంట్లో వేసేసేయాలి. వేసి మంచిగా కలబెట్టుకొని ఒక్క 5 to 6 minutes అట్లానే వదిలేసేయాలి. పసుపు వేయాలి. పసుపు వేసి మంచిగా కలుపుకొని అట్లనే వదిలేయాలి. గానుగ నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా అట్లా ట్రై చేయండి. గానుగ నూనెతో మటన్ కర్రీ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అయితే ఒక 5 minutes మూత పెట్టిన తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఇట్లా అయితే ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆడించిన పసుపు అయితే ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది. మనం బయట పర్చేస్ చేసిన పసుపు అయితే నాకైతే అస్సలు నచ్చదు. ఓకేనా? నెక్స్ట్ అయితే మనం కారం వేసుకుందాం. ఇక్కడైతే నేను 1/2 tablespoon ఆఫ్ పసుపు వేసిన, 2 tablespoon ఆఫ్ కారం వేసా. నెక్స్ట్ అయితే హోల్ గరం మసాలా పౌడర్, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అదైతే నేను 1.5 spoon వేసాను. వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా ఆయిల్ వస్తుంది పైకి. అట్లా ఆయిల్ వచ్చిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 3 whistles. మటన్ అనేది కొంచెం లేతగా ఉంటే 3 whistles, బాగా ముదురుగా ఉన్నట్టు అనిపిస్తే ఒక 6 whistles పెట్టుకోవాల్సిందే. ఓకేనా? నేనైతే 3 whistles పెట్టిన తర్వాత అయిపోయినాక ఓపెన్ చేసి చూసిన ఇట్లా ఉంది. సాల్ట్ ఇప్పుడు వేసాను ఎంత అనుకుంటున్నారా? సాల్ట్ ఇప్పుడే వేయాలి. ముందు వేసినట్టయితే పీస్ అనేది అంత మెత్తగా ఉడకదు, కొంచెం గట్టిగా ఉంటుంది. ముక్కకు ఉప్పు కూడా పట్టేస్తుంది బాగా. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. పీస్కి అంత సాల్ట్ ఏం పట్టదు. ఓకేనా? నెక్స్ట్ అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకొని గార్నిష్ చేసుకున్నా. దాంట్లో కొంచెం జీడిపప్పు వేసిన. చూసారా, చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. ఓకేనా? నేనైతే లెమన్, ఆనియన్